స్నేహబంధం కూడా చాలా అపూర్వమైనది. మీరు స్నేహం చేస్తే అబూబకర్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఎలా చేశారో అలా చేయండి. ఆనాడు శత్రువు ఉన్నాడు అబూజహల్. మేరాజ్కి వెళ్ళొచ్చినప్పుడు బాబాయ్ ఏమన్నాడు? నేను మేరాజ్కి వెళ్ళొచ్చాను అని చెప్పాడు. ఈయన మక్కాలో ఉండి రైతులు ఇక్కడే ఉన్నాడు. ఈషా నమాజులో ఫజర్ నమాజులో చదువుతున్నారు, నేను అది బైతుల్ ముఖద్దీస్ వెళ్ళొచ్చాను అని చెప్పేసి అదును చూస్తున్నాడు అబూజహల్. ఎప్పుడు చిక్కుతారా అని. ఈ మాట ప్రవక్త గారి నోట ఎప్పుడైతే నేను రాత్రికి రాత్రే మక్కా నుంచి అక్సా దాకా వెళ్ళొచ్చాను అన్నాడో పరుగున వెళ్ళాడు. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళా, తన ఆప్తమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, నమ్మిన బొంటు అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. అబూబకర్ బయట తీశాడు. ఏంటి అబూజహల్ ఇప్పుడు వచ్చావేంటి? ఎవరైనా సరే రాత్రి మక్కాలో ఉండి తెల్లారి పొద్దున్నే మళ్ళీ మక్కాలోకి వచ్చి రాత్రికి రాత్రే బైతుల్ ముఖద్దీస్ వెళ్ళొచ్చానంటే నువ్వు నమ్ముతావా అన్నాడు. ఊరుగా అబూజహల్ ఒట్టి మాట, అది కుదిరే మాటేనా? ఎలా వెళ్ళొస్తారు? కుదరదు కదా. ఈ మాట నీ స్నేహితుడు ముహమ్మద్ చెప్పాడు అన్నాడు. ముందుగా చెప్పలా? ముందుగా చెప్తే ఏముంది? వాడు ఏం చెప్పి కాదనాలి కదా. అతనే కాదన్నాడు. ఏమన్నాడు? ఎవరి ఒట్టి మాట, ఎవరు వెళ్ళలేరు. ఈ రోజుల్లో కూడా వెళ్ళరాలేమండి. సుమారు 1800 కిలోమీటర్లు ఫ్లైట్ ఉండాలి. సొంత ఫ్లైట్ ఎవరికి ఉంటుందా? కానీ ఆ ఎయిర్లైన్స్ మొత్తం కూడా సిగ్నల్స్ దొరకాలి కదా. కుదరని మాట ఇప్పుడు ఈ ఆధునిక పరిస్థితుల్లో కూడా. మరి ఇది 1440 సంవత్సరాల క్రితం ఆయన మాట చెప్పాడు. వెళ్తే గుర్రం లేకపోతే ఒంటె కాదు కదా, అసంభవం కదా. ఇది నీ స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అండ కదా, అతను ముహమ్మద్ చెప్పాడు అన్నాడు సల్లల్లాహు అలైహి వసల్లం. అబూజహల్, ఇది నిజంగా నా స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా విన్నావా? అవునయ్యా, ఆయన చెబితేనే నేను వచ్చాను, అయితే నేను నమ్ముతున్నాను, అసత్యం చెప్పడు అన్నాడు. స్నేహం అంటే అది. మనం ఉన్నప్పుడేమో ఒక మాట గురువుగారు చెబుతున్న. సాధారణంగా ఎవరైనా సరే అబ్దుల్లా అబ్బో సాదిక్ బై నువ్వు పోయావు అనుకో, మామూలు కూడా కాదు వాడు. ఈ రోజుల్లో స్నేహం డూప్లికేట్ స్నేహం ఉంది, స్వార్థంతో కూడుకున్న స్నేహం ఉంది. అలాంటి స్నేహం వద్దు సార్. స్నేహం చేస్తే అల్లాహ్ కోసం చేయి. స్నేహితుడు లేనప్పుడు కూడా అతని గైర్ హాజరీలో సాదిక్ భాయ్ నెంబర్ 1 సార్, మంచివాడు, స్నేహితుడుగా నువ్వు అది చేస్తే. కానీ ఈరోజు మనకి అవిశ్వాసాల మధ్య ఉండి కానీ తరతరాలుగా దశాబ్దాలుగా ఈ యొక్క అవిశ్వాసపు వాతావరణంలో ఉండటం వల్ల కానీ తల్లిదండ్రుల ప్రభావం వల్ల కానీ మోసపుచ్చుకునేటువంటి విషయాలు నరాల్లో జీర్ణించుకుపోయాయి. అందుకని స్నేహం, బంధం, ఏదైనా బంధమే, దాన్ని తెంచుకోబాకండి, పెంచుకోండి, నలుగురిని కలుపుకోండి. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు మన జీవితంలో ఒక విశ్వాసిగా ఆ లక్షణాలు మనలో ప్రోధి చేయబడతాయి.